నమస్తే. నేను సిరి. ఏదైతే నిన్న తిరుపతిలో దుర్ఘటన జరగడం అయితే జరిగింది. అయితే దీని మీద స్పందించడానికి అక్కడికి ఏపీ డిప్యూటీ సీఎం గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఇద్దరు కలిసి రాకుండా వేరువేరుగా వెళ్ళడం వెనక ఏదైతే వ్యూహం ఉందో అది మాకు అర్థమైంది అన్నట్టుగా రోజా గారు మాట్లాడడం జరిగింది. ఇంతకీ రోజా గారి తనకు అర్థమైంది ఏంటి అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మసిరి, మన వీక్షకులు కూడా. ఇప్పుడు రోజా గారు ఒక మాట అంటున్నారు ఏంటంటే, సీఎం గారు ఇంకా డిప్యూటీ సీఎం గారు విడివిడిగా వెళ్ళడం వెనక వ్యూహం నాకు అర్థమైంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతకీ తనకి ఏం అర్థమైంది అంటారు సార్? రోజా గారు ఒక సీనియర్ మంత్రి, సీనియర్ శాసనసభ్యురాలు, మాజీ పుల్లేరు. అనేక పార్టీల్లో తిరిగి అతి కష్టం మీద శాసనసభ్యురాలైన వ్యక్తి. అసలు జీవితంలో నేను శాసనసభ్యురాలు అవుతానా లేదా అని ఆ ఒక్కసారి గెలవంగానే కూడా ఆమె భావోద్రేకం ఆపుకోలేక బోర్ను ఏడ్చేసేసింది. అంటే తప్పులేదు, అంటే ఆమె జీవితంలో ఊహించిన సంఘటనగా జరిగింది. సరే, మంత్రి కూడా అయ్యింది. మంత్రి కూడా అవటమే కాదు, మంత్రిగా పూర్తి అధికారాలని ఆస్వాదించింది. దాని మూలన ఆమెకి నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తల నుంచి కూడా పూర్తి వ్యతిరేకత వచ్చింది. అయితే వ్యతిరేకత వచ్చినా ఆమె సంపాదించుకోదలుచుకున్నదంతా సంపాదించేసుకుంది. ఒక కొడుక్కి ఆఫ్టర్ ఆల్ ఒక బర్త్డే గిఫ్ట్గా కూడా ఒక చిన్న బుల్లి బెంజ్ కారు కొని ఇవ్వగలిగిన స్థితికి ఆమెకి ఆర్థికంగా ఎదిగిపోయింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆమె శాసనసభ్యురాలుగా వచ్చినప్పుడు ఆమెకు అంత ఆర్థిక పరిస్థితి లేదు, చాలా పరిమితమైన ఆర్థిక పరిస్థితి, ఎంత సినిమా యాక్టర్ అయినా కూడా. కానీ రాజకీయంగా ఇక్కడ ఈ ఇసుక, ఇతర మైనింగ్, రకరకాల వాళ్ళ కుటుంబ సభ్యులే చేశారు, వాళ్ళ తమ్ముళ్ళే అన్ని ఎక్కడి నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా లెక్క పెట్టే వాళ్ళు. ఆఖరికి ఆమె మున్సిపల్ చైర్మన్ పర్సన్ పోస్ట్ ఇస్తా అని ఒక ఎస్సీ మహిళ దగ్గర కూడా డబ్బులు తీసుకుందనే ఆరోపణలు వచ్చినాయి. దాని మీద సర్దుబాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా చూసాం. సరే, ఆమె ఒకటే చేయలేదు, విడుదల రజనీ కానీ చాలా మంది నాయకులు చేస్తారు, అవన్నీ మామూలే. దాన్ని ఈ రోజానే చేసిందని మనం అనలేము. కానీ ఎక్కువ శుద్ధులు చెప్తుంది అది. అందుకు నువ్వు శుద్ధులు చెప్పకుండా ఉంటే ఎవరు చేసినా పెద్ద విషయం కాదు. కానీ నేను శుద్ధపోసని మిగిలిన వాళ్ళు అందరూ అవినీతి పరులు, లేదా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ని, అందరినీ ఆమె నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంది. తర్వాత ప్రతి అంశం మీద ఆమె రాజకీయంగా అంటే విభిన్న కోణాలలో మాట్లాడుతుంది. మరి అవతల వాళ్ళకి అన్ని కోణాలు తెలుసా లేదా అని కూడా మనం చెప్పలేము. ఇప్పుడు నిన్న తిరుమలలో అది వైకుంఠ దర్శనం కోసం జరిగిన తొక్కిసలాట్లో 6 చనిపోవటం, ఒక 20 మంది గాయపడటం అనేది చాలా విచారకరమైన సంఘటన. భక్తితో దేవుడిని దర్శనం చేసుకోవటానికి, శ్రీవారిని దర్శనం చేసుకోవటానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవటం అనేది అది అసలు నిజానికి తిరుపతి దేవస్థానం నిర్వహణలో జరగాల్సిన దుర్ఘటన కూడా కాదు. ఎందుకంటే ఇంతకన్నా కూడా జనసమూహాలు భారీగా వచ్చిన సందర్భాల్లో కూడా తిరుపతి దేవస్థానానికి సొంత యంత్రాంగం ఉంది. ఇటువంటి జనసమూహాన్ని నియంత్రించేది ఎట్లా ప్రవర్తించాలి, ఎలా అంటే వ్యవస్థను నడపాలని. కానీ మరి ఎందువల్ల అది ఆ తెల్లవారుజామున ఒక ఆమె అనారోగ్యం అవటం వలన గేట్ ఓపెన్ చేసేటప్పటికి ఇదే అదునుగా బయట వెయిట్ చేస్తున్న భక్తులు అందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా లోనకు తోసుకెళ్ళిపోవటం. ఆ లోనున్న డిఎస్పీ గారి ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే మహిళ సిక్ అయిందో, అంటే అనారోగ్యం పాలైందో, ఆమెని ఆసుపత్రి పంపటానికి తీశారు. ఇది వీడు తప్పుగా అర్థం చేసుకుని వీళ్ళందరూ ఒకేసారి వెళ్ళటం జరిగింది. సరే, ఏది జరిగినా వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ప్రధానమంత్రి సభలో ఉండి అయిపోయిన క్షణాల్లోనే ఇది కూడా తెలవగానే ఆయన చాలా సీరియస్గా తీసుకుని ఇక్కడికి వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన టైంలో కూడా ఇలాంటి అపచారం జరిగినప్పుడు కూడా తిరుపతి దేవస్థానం ప్రసాద తయారీలో కొన్ని కల్తీ నెయ్యి వాడటం ఇవన్నీ కూడా జరగటం, అప్పుడు కూడా పెద్ద ఇష్యూ అవటంతో ఇవాళ ఆయన ఆ కసి ఎలా తీర్చుకోవాలని ఆయన కూడా త్వరగా వచ్చేసాడు. సరే, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు రావటంలో తప్పులేదు. కానీ ఇక్కడ మనందరం కూడా ఉపయోగించుకోవాల్సింది ఏంటంటే, ఇది ప్రజలకి జరిగిన నష్టం, ప్రజలకి ప్రాణాలు పోయినాయి, దాన్ని అడ్రస్ చేయాలి. కానీ దీని మీద పేలాలు ఏరుకుందాం శవాల మీద అనే దృక్పథం ఎవరికి కూడా ఉండకూడదు. ఇప్పుడు రోజా గారు ఏమంటుందంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి అధికార యంత్రాంగం దీనికి వైఫల్యం అని అట్లా మాట్లాడితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా వేరే సమయంలో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళలేదు. అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
ఒకే సంఘటన దగ్గరికి కలిసి వెళ్ళే సందర్భం అరుదు. ఎందుకంటే ముఖ్యమంత్రి వెళ్తే చాలు, ఉప ముఖ్యమంత్రిలో ఒక అంతర్భాగమే కానీ ముఖ్యమంత్రి పదవి అనేది, ఉప ముఖ్యమంత్రి పదవి ఒక ప్రత్యామ్నాయంగా ఉండదు. ఆ క్యాబినెట్లో ఒక సీనియర్ మంత్రిగా సహచరుడిగా ఉంటుంది. ఉప ముఖ్యమంత్రికి అంటూ ప్రత్యేక హోదాలు కానీ లేకపోతే అధికారాలు కానీ ఉండవు. అది గౌరవప్రదంగా ఒక గుర్తింపుగా ఇచ్చే పదవి. ఇద్దరు కలిసి వెళ్ళాలని ఎక్కడ లేదు. ఒకసారి టైం వీలు పడదు. ఆయన ఒకసారి ఉంటాడు, ఈయన ఒకసారి ఉంటాడు. అర్జెంటుగా వెళ్ళాలి కాబట్టి ఎవరో ఒకళ్ళు ముందు అక్కడికి వెళ్ళిపోవాలి. ఎవరు దగ్గరలో ఉంటే అందుబాటులో ఉంటే వాళ్ళు వెళ్ళి దాని మీద సీరియస్గా ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బాధితుల్ని ఆదుకోవటం, తర్వాత చనిపోయిన వాళ్ళకి పోస్ట్ మార్టాలు త్వరగా చేసి వాళ్ళ బంధువులకు అప్పచెప్పటం, తర్వాత ఆ పోస్ట్ మార్టం ఇప్పుడు దహన క్రియలకు సంబంధించినటువంటి వెంటనే ఇవ్వాల్సిన ఖర్చులు కొంత అంబులెన్సులు ఏర్పాటు చేయటం, తర్వాత నష్టపరిహారాలను ప్రకటించడం, ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఇవి ప్రాథమికంగా ముఖ్యమంత్రి గారు అయినా సరే, ఉప ముఖ్యమంత్రి అయినా సరే, దేవాదాయ శాఖ మంత్రి అయినా సరే, హోంమంత్రి అయినా చేసే వ్యాఖ్యలు ఇవి ఒక ప్రాథమికంగా వాళ్ళ అభిప్రాయాలే తప్ప పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత వచ్చినటువంటి అంశాలు కావు. అప్పటికి వాళ్ళకి వెళ్ళినప్పుడు కలిగిన అవగాహన మీద వాళ్ళు మాట్లాడతారు. చంద్రబాబు ఒక విధంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఒక విధంగా మాట్లాడాడు. కాబట్టి వీళ్ళు వ్యూహాత్మకంగా విడివిడిగా వచ్చారు. కాబట్టి ఈయన మాట్లాడిన దానికి ఆయన దానికి భిన్నంగా ఉంది అంటది. ఇప్పుడు అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరు బాధ్యులైనా కూడా నష్టపడింది తిరుపతి దేవస్థానంలో వచ్చినటువంటి భక్తులు. తర్వాత తిరుపతి దేవస్థానానికి కూడా బాధాకరమైన సంఘటన. తిరుపతి దేవస్థానం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఒక అంతర్భాగం. అది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధాకరమైన సంఘటనే. అది ఉప ముఖ్యమంత్రికైనా ముఖ్యమంత్రికైనా వాళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఏ అభిప్రాయం కలిగిందో వాళ్ళు అది మాట్లాడారు. అది తుది పలుకులు కావు, తుది ముగింపు కాదు. అవి దాని మీద విచారణ జరుపుతున్నారు. ఆల్రెడీ డిఎస్పీని ఇంకొక అధికారులను కొందరిని సస్పెండ్ చేశారు. ఇప్పుడు ఈమెమంటదంటే డిప్యూటీ ఈవో శ్యామలరావు మీద కూడా సస్పెండ్ చేయమని అడుగుతుంది ఈమె. ఇప్పుడు నిజానికి వాళ్ళప్పుడు అక్కడ లేరు. ఇది పోలీస్ బందోబస్తు చేయాల్సిన అంశం. దానికి సంబంధించి వాళ్ళు ఇంటర్నల్గా టీటీడీ కూడా ఒక ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఉంది. అంటే ఇలా జన సమూహాలు వచ్చినప్పుడు నియంత్రించడం కానీ, అక్కడ జరిగే అవకతవకల మీద విజిలెన్స్ కానీ, ఇవన్నీ కూడా సమాంతరమైన వ్యవస్థలు ఉన్నాయి. కానీ వాటికి పూర్తి స్థాయి అధికారాలు లేవు. ఏదో కొంత వరకే. కానీ పూర్తి స్థాయి బ్రహ్మోత్సవాలు ఇలాంటివి జరిగినప్పుడు టీటీడీ అంతర్గత వ్యవస్థ ఒక్కటే మేనేజ్ చేయలేదు. జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా సహకరించాల్సిందే, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా సహకరించాల్సిందే. ఎందుకంటే అంత పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. కాబట్టి రోజా గారు ఎంతసేపటికి తనకు ఉన్నటువంటి స్వప్రయోజనాలు, అంతకుముందు ఆమె ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో అక్కడికి వెళ్ళి అనేక సార్లు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి తను వెళ్ళినప్పుడల్లా ఒక 40-50 మంది వ్యక్తుల్ని వెంట తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేసుకుని కొన్ని ప్రత్యేకమైన దర్శనాలు చేసుకున్నదన్న ఆరోపణలు, వాటికి సంబంధించిన విజువల్స్ కూడా ఇవాళ కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు తిరుపతి దేవస్థానం అనేది అక్కడ అన్ని ప్రతిదీ కూడా వీడియోగ్రాఫ్లు జరుగుతూనే ఉంటాయి ప్రతి ఇంచులోనూ. ఇవాళ ఈ తొక్కిసలాటకు కూడా కారణం రేపు ఈ వీడియోలు చూసినప్పుడు కూడా కొన్ని రుజువులు బయటకు వస్తాయి, సాక్ష్యాలు బయటకు వస్తాయి. అట్లా రోజా గారు ఏంటంటే ప్రతిదీ ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఈ వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఇలా రిఫ్ట్ క్రియేట్ చేస్తుంది, కావాలని వచ్చారని. అట్లా ఇప్పుడు ఉండదు. నేను 45 ఏళ్ళ నుంచి ఉన్నాను. ఎప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కట్టుకుని ఒకే సంఘటన దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఎవరు అవకాశాన్ని బట్టి వెళ్తారు. ఒకసారి ముఖ్యమంత్రి వెళ్తే అసలు ఉప ముఖ్యమంత్రి వెళ్ళడు. ఉప ముఖ్యమంత్రి ముందుగా వెళ్ళుంటే ఒకసారి ముఖ్యమంత్రి కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆయన ప్రతినిధిగానే భావించాలి అక్కడ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా. అంతే తప్ప అందరూ కలిసికట్టుగా వెళ్తే ఈ పరిపాలన ఏమవుతుందంటే ఓవర్ ల్యాపింగ్ అవుతుంది, ఒకదాని మీద ఒకటి టైం వేస్ట్ కార్యక్రమం జరుగుతాయి. అది అసలు ఒక రకంగా ఇప్పుడు తెలుగుదేశం కూడా నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఎవరో ఒకళ్ళు విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఒక రకంగా ఇది ఒక గుణపాఠం కూడా. దానివల్ల సమయం
ఆదా అవుతుంది. ఉప ముఖ్యమంత్రి సేవలు ఇంకోసారి ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు కావాల్సిన అన్ని ఆదేశాలు ఇస్తారు, చర్యలు తీసుకుంటారు, యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం అన్నీ జరుగుతాయి. మళ్ళీ ఉప ముఖ్యమంత్రి గారు రావటం వలన ఇలాంటి చిన్న చిన్న భేదాభిప్రాయాలు, ప్రకటనలో జరిగే చిన్న చిన్న అంశాలని రాజకీయం చేసుకునే అవకాశం, ఇతరులకి అవకాశం దొరుకుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్.